సో ఇప్పుడు మనం నెక్లెస్ రోడ్కి వచ్చాము. నెక్లెస్ రోడ్ అంటే ఎస్పెషలీ యూత్కి చాలా ఒక అడ్డా అనుకోవచ్చు. ఈ మధ్యకాలం చూసుకుంటే టిక్టాక్స్ అనేది ఇదే వేదిక నడుస్తుంటుంది. సో మనతో పాటు ఒక చాలామంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. బ్రదర్ ఇట్రా బ్రదర్, నీ ఏజ్ ఎంత? 17. యూ జస్ట్ 17. నువ్వు 13. మీకు ఇద్దరు టిక్టాక్ అకౌంట్స్ ఉన్నాయా? ఉన్నాయా? ఉందా? నీకు టిక్టాక్ తెలిసి ఉండొచ్చు, అకౌంట్స్ ఉంది కాబట్టి. టిక్టాక్ బ్యాన్ అయింది, నువ్వు డిసప్పాయింట్ అవుతున్నావా, హ్యాపీ ఫీల్ అవుతున్నావా? హ్యాపీ ఫీల్ అవుతున్నాను అయితే. ఎందుకు? టిక్టాక్ ఉంటే చాలా మంది చచ్చిపోతురు, కొంతమంది హర్ట్ అవుతారు, కొంతమంది టిక్టాక్లో బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతారు, కామెంట్లలో ఐ లవ్ యూ చాటింగ్ వేసుకుంటూ బ్యాంక్ అయితేనే మంచిది. హ్యాపీ టిక్టాక్ అంటే ఈ మధ్య సుజన వస్తుంది కదా, సుజన తెలుసా? చెప్పు. లవ్ బ్రేకప్ అయింది కదా వాళ్ళ, దాని గురించి వచ్చింది. సో ఓవరాల్గా టిక్టాక్ వల్ల నెగటివ్స్ ఉన్నాయా, పాజిటివ్స్ ఉన్నాయా? పాజిటివ్స్. ఏం పాజిటివ్స్? మనం ఏమంటే మొత్తం ఏమంటారు, అరే చెప్పు నువ్వే. పాజిటివ్ చెప్పాలి. ఏమేమన్నా అంటే ఫేమస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా అట్లా ఉంటాయి, ఛాన్సెస్ ఉంటాయి ఫేమస్ అవ్వడానికి. ఫిలిమ్స్లలో యాక్టింగ్ వస్తే ఇంకా మనం యూత్కి చాలా ఐడియాస్ ఇవ్వచ్చు, దాని గురించి టిక్టాక్ చేసి పెడితే యూత్ కొంచెం డెవలప్ అవుతుంది. సో ఓవరాల్గా టిక్టాక్ వల్ల పాజిటివ్స్ ఉన్నాయా, నెగిటివ్స్ ఉన్నాయా? బోత్ ఆర్. సో ఇప్పుడు టిక్టాక్ పోయినందుకు నువ్వు బాగా ఖుషి ఉన్నావా? ఖుషి ఉన్నాను అయితే. ఖుషా? మరి దాంట్లో నువ్వు అకౌంట్ ఉన్నది కదా? ఏం కాదు, నాకు తక్కువ ఉన్నాయి, అందరు ఎక్కువ ఉన్నాయి, అట్లా ఖుషి. నీ తమ్ముడు? నేను డిసప్పాయింట్ అవుతున్నావా? తమ్ముడు మనతో డిసప్పాయింట్ అవుతుంది. ఎందుకు డిసప్పాయింట్ అవుతున్నావు? టిక్టాక్లో నీకు వ్యూస్ తక్కువ ఉన్నాయా, ఫాలోవర్స్? ఇటు చూడు ఫాలోవర్స్ తక్కువ ఉన్నారు, లైక్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో టిక్టాక్ పోయినందుకు నువ్వు డిసప్పాయింటింగ్. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు. సో హాయ్ బాస్, మీ పేరు? సంతోష్ నీకు టిక్టాక్ ఐడియా ఉందా? అకౌంట్ ఉందా? లేదు. నీకు టిక్టాక్లో అకౌంట్ లేదా? ఆర్ యూ ష్యూర్? బికాస్ టిక్టాక్ అంటే ప్రతి ఒక్కరికి ఒక ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ లాగా ఒక టిక్టాక్. ఆ చెక్కాలు నేను చూడలేను. ఎవరిని చూడలేవు? చెక్కాలు వాళ్ళు అమ్మో. అవునా? అసలు ఇప్పుడు టిక్టాక్ అంటే నీ ఒపీనియన్ ఏంటి యాక్చువల్లీ? వింత జంతువులను చూసినట్టుంది భయ్ అది. అవునా? అంటే చాలా మంది వింతగా ప్రవర్తిస్తుంటారా? కొంతమంది పేర్లు చెప్తావా? ఉప్పల్ బాలా వాడు అబ్బాయి అయ్యి ఉండి అమ్మాయిలా చేస్తాడు, ఆడికి డాన్సులు రాకపోయినా కానీ ఏందయ్యా అది, మొత్తం నడుము ఊపుతాడు అంటాడు, ఏందది కష్టం. అంటే ఇదంతా వింత జంతువుల కింద లెక్కేస్తున్నావా? అంతే. సో ఓవరాల్గా చూసుకుంటే టిక్టాక్ అనేది బ్యాన్ చేసింది గవర్నమెంట్. సో అది నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతున్నావు? రోజు ఘోరాలు చూడలేక హ్యాపీగా ఫీల్ అవుతాం అంతేనా? సో యూ ఫీల్ మోర్ బెటర్ అన్నట్ట. టిక్టాక్ పోయిందంటే దరిద్రం పోయిందంటావా? రోజు సోషల్ మీడియాలో అవే వస్తున్నాయి ఇంకెందుకు. అంతే. సుజనాథ్ కూడా ఈ మధ్య బాగా మామూలుగా కాదు, అది ఘోరంగా అయింది. అంటే ప్రతి అమ్మాయిలు కూడా బ్యాడ్ వర్డ్స్ కానీ ఇన్ఫాక్ట్ ఇవన్నీ టిక్టాక్ వల్ల అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? మంచిగా యూజ్ చేస్తే మంచిగానే ఉంటుంది, కాకపోతే యాక్టర్స్ కొంతమందికి ప్లస్ అయింది టిక్టాక్, కాకపోతే మిగతా వాళ్ళకి ఏ యాక్టింగ్ స్కిల్స్ లేకపోయినా వాళ్ళు ఫేమస్ ఎందుకు అయ్యారో నాకు అర్థం కాలేదు. చూడడానికి దారుణంగా ఉంటారు, వాళ్ళేమో యాక్టింగ్ చేస్తారు టిక్టాక్. అదే ఫాలోవర్స్, లవ్లు, బీటు ఏదో ఉంటాయంటే కదా అవి ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే టిక్టాక్ వల్ల టైం వేస్ట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.